దేవుని బిడ్డలారా, పుట్టినప్పటి నుండి మనల్ని ఎవరు కాపాడారు? పోయిన సంవత్సరం డిసెంబర్ 3 నుండి ఈ డిసెంబర్ 3 ఆ పరలోక తండ్రి కాపాడాడు. కనుక ఒకసారి ఇలా చేతులు జోడించి ఒకే లైన్ పాట నా తర్వాత పాడండి. గత కాలమంతా పడండి. దీనికి నేనే సాక్ష్యం. ఇంకొక 5 రోజులైతే నేను పడి, అందరికీ తెలిసి ఉండవచ్చు, గుళ్ళో పడిపోయాను, రక్తం వచ్చింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. రెడ్డిపురం నీకు పడ్డప్పుడు అమ్మగారు అన్నారు, వాళ్ళని అడగండి. మా రెడ్డిపురం అమ్మగారు కూడా వచ్చారు. మెడికల్కి తీసుకెళ్ళారు. 3 గంటలు అయిన తర్వాత రకరకాల పైపులు నా ముక్కులో, నోట్లో, ఇక్కడ చేతికి పెట్టి అంబులెన్స్లో ఏఐ హాస్పిటల్ రెచ్చిపోయి తీసుకెళ్ళారు. అక్కడ అది ఒక పెద్ద హాస్పిటల్, ఎప్పుడు చూడలేదు నేను. ఆడ 5 రోజులు ఉన్న తర్వాత ఇక్కడ పడ్డప్పుడు పుకారు, జ్వరం స్వామి బహుశా కనపడలేదు. రత్నాలపల్లి నుంచి మొన్న జీవధార ఇనాగరేషనప్పుడు వెళ్తే అక్కడికి ఒక ఆమె వచ్చి, స్వామి మా ఊళ్ళో అందరూ చెప్పారు మీరు మరణావస్థలో ఉన్నారు, బతకరని. ఆ పరిస్థితి కూడా అలానే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నా సృష్టికర్త అయిన దేవుడు పైన చూడండి, ఆ మంచి కాపరి నా చెంతనే ఉన్నాడని మీరందరూ ప్రార్థించారు. చాలామంది సిస్టర్లు, ఫాదర్లు, మీరు కూడా ప్రజలు ఎంతోమంది వచ్చి నన్ను దర్శించి నా కొరకు ప్రార్థించారు. ఆయన శక్తితో ఈరోజు మళ్ళీ ఒక నెలలోనే బాగయ్యాను. పూజలు అన్నీ మామూలుగా చేస్తూ ఉన్నాను. నేనే సాక్ష్యం. అందుకే ఒకసారి పాడండి. గత కాలమంతా దేవుని బిడ్డలారా, పండుగ ఈరోజు శనివారం గురించి కొంచెం చెప్తాను. పండుగ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రసంగం ముగిస్తా. దేవుడిని అడుగుతా, ఏం తీసుకొచ్చామంటే చెప్పాలి. ఈరోజు బలమైన వాక్యాన్ని నా తండ్రికి తీసుకొని వచ్చాను. నా జీవితాన్ని నేను పునర్నిర్మించుకుంటున్నాను. జీవితం పడిపోయే ప్రమాదంలో ఉండొచ్చు, కుటుంబంలో దీపం ఆరిపోయే ప్రమాదం ఉండొచ్చు, వ్యక్తిగతంగా నీ జీవితం అంతా అల్లకల్లోలంగా మారచ్చు. ఈ పండుగ నీ కొరకే. ఆయన దయ నుంచి జీవంగా తన వాక్కు ద్వారా నేను తిరిగి నిలబెడతాను. షౌలు వారు 1506వ సంవత్సరంలో స్పెయిన్ దేశంలో జన్మించారు. చాలా ధనిక కుటుంబంలో జన్మించారు. చక్కగా పెరుగుతూ ఫ్రాన్స్ దేశంలో విద్యను అభ్యసించడానికి వెళ్ళారు. క్లాస్లో ఫస్ట్ వచ్చాడు. జ్ఞానం పెరిగింది, తెలివి పెరిగింది, దాంతోపాటు గర్వం కూడా పెరిగింది. మనం ఏం ఒక్కొక్కసారి చదువుకున్న అందరూ కాదు, చదువు ఎక్కువైతే జ్ఞానం కూడా ఎక్కువైంది. అదే జ్ఞానం లోక జ్ఞానం. అందుకే చదువుకున్న చాలా మంది మమ్మీ డాడీ ఇంకేం తెలుసు, నోరు మూసుకో, అవును కదా, తన మాట కూడా వినరు. కనుక చదువు వారికి కూడా ఇది పెరిగి బాగా లోక జ్ఞానం, క్లాసులో తెలివి, చరిత్రలు పెరిగి చెడ్డ అలవాట్లకు లోనయ్యాడు. అంతకుముందు అయితే లేదు, నాకే అన్నీ తెలుసు. చదువుతో పాటు ఈగో కూడా పెరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ఊళ్ళో ఇంకొక అతను ఉన్నాడు. ఆ చదువుకునే సమయంలో చెప్పగలరా ఆయన పేరు? ఇగ్నేషియస్. మనం ఇప్పుడు ఇగ్నేషియస్ మంచి స్నేహితుడు. ఇగ్నేషియస్ గారి భారతదేశం ఏంటమ్మా ఇలా మాట్లాడు, చదువులో ఫస్ట్ వస్తే మాత్రం ఎంత చదువుకుంటావో అంత
ఎదుగుతామో అంత దీనత అది లేదు. ఈ రోజుల్లో కూడా పిల్లలు లేదు, పెద్దల్లో కూడా లేదు. నా సర్టిఫికెట్ తెలుసా, నాకు ఎన్నున్నాయని అనుకుంటాం మనం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, నేను దేవునికి దూరం చేయకూడదు, కుటుంబానికి దూరం చేయకూడదు. జాగ్రత్త. అవన్నీ ఒకరోజు చనిపోతే ఇంత మటుకు ఎవరిని వాళ్ళ సర్టిఫికేట్ సమాజంలో వేయని నేనైతే చూడలేదు. మీరు చూశారు కనుక ఇగ్నేషియస్ లయోలా ఎంత మంచి స్నేహితుడు. ఈ చోరి వారిని చూసి ఏం చెప్తే మారుతాడు అనుకోని ఒకే వాక్యం చెప్పాడు బైబిల్లో నుండి. లోకమునంతా సంపాదించి నీ ఆత్మను నీవు కోల్పోయినచో. లోకమునంతా సంపాదించి చూడగా ఫ్రాన్సిస్, ఆయన పేరు ఫ్రాన్సిస్ జేవియర్ అని కోటలో జన్మించాడు. జేవియర్ అని కోట కనుక ఫ్రాన్సిస్ జేవియర్ పేరు వచ్చింది. ఆయన ఇగ్నేషియస్ అన్నాడు, ఇంత చదువుతున్నారు కదా, లోకమునంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ఏమయ్యా. ఒక్క వాక్యం జీవితాన్ని మార్చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి గుర్తుకొస్తున్నారు చెప్పండి. సండే ఎన్ని సండేలు అయిపోయినాయి జీవితంలో. ఒక్క వాక్యమైనా మార్చిందా? నేను నన్ను పరీక్షించుకున్నాను. కనుక ఆ వాక్యం విన్న ఫ్రాన్సిస్ చౌరి వారు నిజమే, లోకమునంతా సంపాదించి నా జీవితాన్ని నా సృష్టికర్తతో తెగటప్పుడు చేసుకుంటే, ఏ సంబంధం లేకుండా చేసుకుంటే వాటితో ఏ ప్రయోజనం అని తిరిగి మార్పు పొందారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. దేవుని సేవకు అంకితమయ్యాడు, గురువుగా అభిషేకం పొందాడు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఆయన ప్రచారానికి వాళ్ళ సభ ఆయనను పంపింది. శ్రీలంక, తర్వాత భారతదేశం, తమిళనాడు, అనేక దేశాలలో లక్షలాది మంది ప్రజలను ఓడించి 1552వ సంవత్సరంలో మరణించాడు. కేవలం 46 సంవత్సరాలే జీవించాడు. నాట్ ఈవెన్ హాఫ్ సెంచరీ. ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆయన మనం కొనియాడుతున్నాం? ఇంకొక ఫ్రాన్సిస్ చౌరి వారిలాగా నువ్వు మారాలి. 46 సంవత్సరాల జీవితంలో లక్షలాది మంది ప్రజల బాధలను తీర్చారు. మనం బతుకుతాము 60, 70 లేదా 50 ఒక్కొక్కసారి ఇతరులకి భారంగా మారుతాము. జాగ్రత్త. కనుక ఇది నేర్చుకోండి చాలు. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే మనం ఎంతమంది చూడట్లేదు. బిజినెస్ పీపుల్ కానీ, రిచ్ పీపుల్ కానీ, దే టేక్ నథింగ్. ఎంతమంది జీవితాలను నీవు దేవుని యొక్కకు నడిచావు, నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపావని ప్రతి భక్తులు బాగా అడుగుతారు. కనుక ఫ్రాన్సిస్ చౌరి వారు చివరికి ఒక నెల ముందు నవంబర్ 2వ తారీఖు అనుకుంటా 1552వ సంవత్సరంలో సిక్ అయ్యారు. జ్వరం వచ్చింది, రోగబాధితులయ్యారు. ఒక నెలకి అనగా నవంబర్ 2 నుండి డిసెంబర్ 3వ తారీఖు ఈరోజు ఆయన చనిపోయాడు. ఆయన శరీరాన్ని గోవాలో భద్రపడతారు. షార్ట్గా ఇది స్టోరీ. ఏం నేర్చుకోవాలి మనం? జీవితం చాలా చిన్నది. దేవుడి దృష్టిలో మన 70-80 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. ఆయనకు 1000 సంవత్సరాలు ఒక్క రోజుతో సమానం. ఫలప్రదంగా జీవించుదాం, దేవుని కొరకే అర్పించుదాం. పనికిరాని మాటలు, పనికిరాని సంభాషణలు, పనికిరాని విషయాలు, ఇష్యూస్ అవేవి నీకు ఆరోగ్యాన్ని. కనుక చౌరి వారిని చూసి నేర్చుకున్నాం. ఒక్క మాటతో లోకమంతా సంపాదించి. ఇది మొదటిది. రెండవది, ఈ మహాపునీతిని పండుగ చేసుకుంటూ మనం ఏం నేర్చుకోవాలి? వినండి. పౌరులు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 18వ అధ్యాయము. ఏదైనా భ్రష్టులైపోతున్న వారికి, నశించే వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అనగా దేవుని సందేశము అర్థరహితమైనది, కానీ రక్షింపబడుతున్న వారికి అది దేవుని శక్తి. నాకైతే అది దేవుని శక్తి. భ్రష్టులైపోతున్న వారు, నశించే వారికి ఈ ప్రసంగాలు, ఈ దేవుని వాక్యం, ఈ పూజలు, ఈ జపమాలలు అర్థరహితం. జాగ్రత్త. నీ తెలివి మీద ఆధారపడదు. నేనే గొప్పవాడని అనుకోకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చదువుతుంది. వారికి అర్థం
అమితమైనది, కానీ రక్షింపబడుతున్న వారి అది దేవుని శక్తి. అందుకే ఈరోజు పండుగ అంటే ఏంటో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలారా, పండుగ ఎందుకు? మరొకసారి చోదరి పండుగ రోజున ఏమి సంపాదించుకొని ఇంటికి వెళ్ళాలి? చక్కటి ప్రదక్షిణ, బ్యాండు, బాంబులు, జపమాల, చక్కటి ప్రదక్షిణ, ఇప్పుడు పూజ. ఏమి సంపాదించుకొని వెళ్ళాలి దేవుని బిడ్డలారా? పండుగ అంటే దేవునిలో సంతోషపడాలి, దేవుని సంతోషపెట్టాలి. వచ్చిన బంధువులందరినీ మంచిగా చూసుకుంటాం, పర్వాలేదు. వచ్చిన ఫాదర్స్ అందరికీ మంచిగా భోజనం చేస్తారు, పర్వాలేదు. కానీ నీ తండ్రి అయిన దేవుని సంతోషపెట్టే రోజు, పండుగ రోజు దేవుని బిడ్డలారా ఎలా సంతోషపెడతావు? జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో తండ్రికి 2 కొడుకులు, ఒకడు వెళ్ళిపోయాడు. పిచ్చి ఆలోచనలతో నాకు బోరు కొడుతుంది నాన్న, మా ఇంట్లో పైన ఆకర్షణ చూడండి, నా ఫ్రెండ్స్ చూడండి, నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, నా ఆస్తి నాకు ఇచ్చేయి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఫ్రీడమ్, స్వేచ్ఛ. కనుక తండ్రి వాడి ఫ్రీడమ్, స్వేచ్ఛని మన్నించి, సరే నాన్న జేబులో నిండా డబ్బులు గలగల, అంటే పైసలు కాదు, నోట్లు గలగల, నోట్లు చుట్టూ ఫ్రెండ్స్, ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆనందంగా జీవించాడు, ఆకర్షణతో జీవించాడు. మీకు తెలుసు బెల్లమెక్కను ఈ గలగల. కనుక అలా జీవిస్తూ కొద్ది రోజులకి చిన్నగా జేబు ఖాళీ అవుతుంటే ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు జేబులు ఖాళీ, చుట్టూ ప్రజలు కూడా, ఫ్రెండ్స్, అతనితో తిరిగి తాగిన వారు ఎవరు లేరు. ఆకలి అవుతుంది, బట్టలు మాసిపోయాయి. సువిశేషంలో ఉంది కదా, చదవండి. ఏం చేయాలి? ఆకలి. ఎవరింటికి వెళ్ళినా ఊరికి కూడా వెళ్ళు. పందులు కాసే గొర్రెలోకి వెళ్ళి యజమాని, అయ్యా ఏదైనా పని అంటే సరిపో, ఇంత ఉరిగా ఉన్నావు కదా, పందులు కాయిపో. పందులతో పోటీ పడ్డాడు, పందులతో పంచాలు పెట్టుకున్నాడు. అయితే రేపు నాకు కావాలి అని దొరకలేదు. అప్పుడు గుర్తొచ్చింది, కన్నీరు దాచారు. నా తండ్రి ఇంటిలో సేవకులు నాకు చెప్పులు వేసేవారు, సేవకులు స్నానం చేయించేవారు. నా తండ్రి ఇంటిలో నా చేతి నిండా ఉండరాదు, నాకు కూడా 3 అప్పుడే కానీ. నా తండ్రి ఇంటిలో క్షేమంగా జీవించేవాడిని, 3 పూటల బిర్యానీ, ఈ బతుకేంటి పాడు బతుకు అని లేచి తండ్రి యుద్ధకు బయలుదేరాడు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఆ చిన్నవాడు పోయినప్పటి నుండి ఈ ఇంటిలో దీపం లేదు, బిర్యానీ లేదు, ఎన్నో పండుగలు నుంచి పోయినట్టు పండుగ లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నువ్వు దేవుని నుంచి వెళ్ళిపోతే, ఆ క్రీస్తుకి దూరం అయితే, మన క్యాథలిక్ చర్చికి దూరం అయితే దేవుడు పండుగ చేసుకోడు. కనుక పండుగ అంటే ఏంటి? ఇంట్లో ఎప్పుడు జరిగింది పండుగ? తండ్రి ప్రతిరోజు బయట చేర్చుకొని చూస్తూ ఉన్నాడు. తప్పిపోయిన నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఒకరోజు దూరంగా రావడం తండ్రి గుర్తుపట్టాడనుంది. తండ్రి గమనించి తండ్రి ముందుకు వెళ్ళి కౌగలించుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు సువిశేషంలో చూడండి. క్రోబిన దూడేలు కోసి పండుగ చేస్తాం. అతను వెళ్ళిపోయినప్పటి నుంచి పండుగ లేదు. మీరు కనుక దేవునికి దూరం అయింది. ఇలాంటి పండుగలు ఎన్నున్నారు కనుక, అందుకే పండుగ మీరు లేచి దేవుని యుద్ధకు తిరిగి వచ్చేది పండుగ. కనుక ఈ పండుగ నీకోసం భయపడదు. స్వామి, నా జీవితం మరీ చీకటిగా ఉంది, గతమంతా మరీ ఘోరంగా ఉంది అనకు, చేయని పాపాలు చేశాను అనకు. ఈ పండుగ నీకోసమే. లేచి రా, తండ్రి దేవుడు సంతోషిస్తాడు. చదువు వారే నీకు పూలమాల వేసి ఆహ్వానిస్తాడు. ఎలా వచ్చావు అలా వెళితే ఆ దేవుడు సంతోషించాడు. నేను సంతోషించవచ్చు. అబ్బాయి ఎంతమంది జనం వచ్చారు పండుగలకి, పాకం పండుగ, చోదగాల పండుగ, నేను మస్తు పండుగలు బాగా అంటే మస్తు మంది జనం కాదు. దేవుని యొక్క తిరిగి ఆయన మనతో కలిసి పండుగ చేసుకోవాలి. జీవితాన్ని పరీక్షించుకొని పనికిరాని వ్యసనాలకి బానిస అయ్యావా, కుటుంబంలో శాంతి లేదా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, ఎన్ని ఉన్నా సరే దేవునికి దూరం అయితే పందులు తినే పొట్టు కూడా వారికి దొరకలేదు. ఎప్పుడు వచ్చాడో ఇక
ఇక్కడ పెద్ద పండుగ. ఇంటి మీద ఆనందం. లైట్ వేశారు, సీరియల్ బస్ పెట్టారు. కనుక దేవుని బిడ్డలారా, శోభివారి పండుగను వ్యర్థంగా పోయాను. నీ జీవితాన్ని పరీక్షించుకొని నీవు దేవుని యొద్దకు వచ్చిన ఎడల ఈ పండుగ దేవుడు దీవిస్తాడు. ఆయనకు ప్రియమైన బిడ్డలిని భయపడదు. ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది సైతాను యొక్క గుణం. ధైర్యం, ఆశ, జూబిలీ సంవత్సరంలో ఉన్న ఆశ నీవు వదిలిపెట్టదు. భయపడదు దేవుని బిడ్డలారా, లే ప్రభు యొద్దకు రా. ఆయన యేసు ప్రభు అంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను పోషించు నీ తండ్రి నిన్ను మరచునా, కంటికి రెప్పలా మిమ్ము కాపాడును, తన చేతితో నిన్ను నడిపించును. కష్టములో, శోధనలు, వ్యాధులలో, నిందలలో దేవుని మరువకండి. అరచేతిలో నీ పేరు రాసుకున్నాడు. నేను చెప్పేది కాదు, యెషయా గ్రంథం. అరచేతిలో నీ పేరు రాసుకున్నాడు, ఆ చేతితో నిన్ను నడిపిస్తాడు. దేవుని వాగ్దానం. ప్రభు యొద్దకు తిరిగి రండి. దేనికైనా వ్యసనాలకు బానిసయ్యావా? భయపడదు. ఈ పండుగ నీ కోసం. ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకు. తండ్రి నీ కొరకు వేచి ఉన్నాడు. మరో శౌరి వారి లాగా నువ్వు రూపొందాలి అంటే ఆ తండ్రి చెంతకు రావాలి. మీ కుటుంబం అంతా పండుగ అంటే అది దేవుని సంతోషపెట్టుట, దేవుని యొద్దకు తిరిగి వచ్చుట. దేవుని బిడ్డలారా, దేవునితో తగిన సంబంధాన్ని తిరిగి నిర్మించుకుంట. మూడవది పండుగ అంటే దేవుని బిడ్డలారా, దేవుని కరుణని పొందే రోజు. నాలుగవది పండుగ అంటే ఇతరులను క్షమించే రోజు. అబ్బాయి చెప్పకండి కాదు, ఇతరులను మన్నించే రోజు పండుగ. ఎన్ని గొడవలమ్మా ఇన్ని వచ్చిన మన్నింపు గురయ్యమ్మా. ప్రపంచంలో ఎలా మారుతుంది? పొరుగు వారిని ద్వేషించడం, ఇంట్లో ఒకరినొకరు ద్వేషించుకోవడం, ఒక మాట అంటే పడకపోవడం, మన్నించే గుణమే లేదు. ఆయన ఆ మంచి కాపరి శత్రువులను మన్నించాడు. ఒకరు పట్టించబోతున్నాడని తెలిసి ఆయన కాదు కూడా అడిగారు. ఆయన శిష్యులు మనం ఎంత ధైర్యం ఉండాలి! ఎవరి బిడ్డలం? చిన్నవాడు 8 సంవత్సరాల అబ్బాయి అడవిలో గొర్రెలు వేస్తుంటే ఆ దారిలో పోయి ఇంజనీర్స్ వాళ్ళందరూ అడిగారు, అరే ఇంత చిన్నగా ఉన్నావు, గొర్రెలు నేర్పిస్తున్నావు, సింహం వస్తే ఎలా, పులి వస్తే ఎలా? ఆ చిన్నవాడు చిరునవ్వు నవ్వాడు. వీళ్ళకి ఆనందం అవుతుంది. చిన్నవాడు అవుతున్నావేంట్రా? ఇంత చిన్నవాడి పులి, సింహం, లేకపోతే డేంజర్ పక్షులు, జంతువులు వస్తే ఎలా, పాములు అడవిలో. ఆ చిన్న పిల్లవాడు నవ్వి చెప్పాడు, సార్ నేను ఎవరినో తెలుసా? మా డాడీ ఇక్కడ 30 సంవత్సరాలు గొర్రెలు కాశారు. మా డాడీతో నేను తిరిగాను, మా డాడీని చూశాను. పులులు, సింహాలు వచ్చినప్పుడు, పాములు వచ్చినప్పుడు వాటిని ఎలా నాశనం చేయాలో, నేను ఎలా తప్పించుకోవాలో నా తండ్రి నేర్పాడు. ఆయనకు పుట్టిన బిడ్డను నేను, ఆయన రక్తం నాలో ఉంది కనుక ఈ అడవి జంతువులను ఏమి చెయ్యలేవు అని చెప్పాలి. నా రక్షకుడు మరణపు బండను తొలగించి, ఆ రాత్రిని తొలగించి, ఆ సైనికులు, ఆ ప్లాన్స్, వాళ్ళ ప్రణాళికలన్నీ ప్రక్కకు పెట్టి నా రక్షకుడు ఉత్థానమైనాడు. నా రక్షకుడు మోక్షారణమైనాడు. నా తండ్రి ఒక్క మాటతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అవును కాకనగానే ప్రపంచం సృష్టించబడ్డది. ఆ తండ్రి బిడ్డలు మేమని చెప్పారు. ఎప్పుడైనా
ఆ పిల్లవాడు ఆ తండ్రి రక్తం నాలో ఉంది, నాకు తెలుసు అని నేను చెప్తా. సిల్వరు ఆయన రక్తం నాలో ఉంది కాబట్టి ఈ ప్రపంచం మనల్ని ఏమీ చేయలేదు. ఆయనకి సంబంధించిన బిడ్డలు మనం. శౌరి వారు ఆయనకు సంబంధించిన బిడ్డ కాబట్టి దాదాపు 7 దేశాలు తిరిగి ప్రాణాన్ని లెక్క చేయకుండా, కష్టాలను లెక్క చేయకుండా దేవుని బిడ్డలారా మనలో ప్రవహించాల్సింది ఆ క్రీస్తు పరిశుద్ధ రక్తం, దేవుని యొక్క మనస్సు. ఇక నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్లో ఏ శక్తి నీలో ఉన్నా తప్పనిసరిగా పడిపోతుంది. భయపడద్దు, అరచేతిలో నీ పేరు. కనుక దేవుని యుద్ధకు వచ్చే రోజు, దేవుని కరుణను పొందించే రోజు. పండగ అంటే జీవిత దీపం వెలిగించే రోజు. పండగ అంటే కుటుంబ దీపాన్ని వెలిగించే రోజమ్మా. కుటుంబాలలో ఎంత చీకటి రోజు మీకు తెలుసు, నేను చెప్పాలంటాను. కుటుంబాల్లో చిన్నగా చీకటి వ్యాపిస్తుంది. దేవుడు పండగనిచ్చాడు ఎందుకు? ఆ దీపాన్ని ఆరిపోకుండా ఇలా పట్టుకొని దీపాన్ని వెలిగించుకునే రోజే పండుగ. ఆ దీపాన్ని వెలిగించుకొని పోతే నీకు ఆశీర్వాదం, లేకపోతే పండుగ వ్యర్థమే. దేవుని బిడ్డలారా, పండుగ అంటే దేవుని ఆత్మతో అభిషేకించబడే రోజు. మీరు ఫోన్ చేసి ఏం చెప్పాలి, పండుగ రా అని మాత్రం అనకూడదు. ఏమనాలి? మీ బావతో, బామ్మతో, లేకపోతే చెల్లెమ్మతో, అక్కయ్యతో, సిస్టర్స్తో మాకపోతే ఫాదర్ 3వ తారీఖు మా పండుగ, పరిశుద్ధ ఆత్మ నుంచి అభిషేకింపబడే రోజు, దయచేసి రండి అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వినాలి కదా దేవుని బిడ్డలారా, పండుగ అంటే క్షమించే రోజు. పండుగ అంటే పాపం నుండి లేచి గత జీవితాన్ని పక్కకు పెట్టి తిరిగి తండ్రి గృహం చేసే రోజు. అక్కడ నీకు భయం ఉండదు. ఆ పరిశుద్ధిని రక్తము, క్రీస్తు మనస్తత్వం నీలో ఉన్నంత వరకు ఈ భూమి మీద జయము నీదే, నీకు ఓటమి లేనే లేదు. దేవుని బిడ్డలారా, దేవునిలో సంతోషాన్ని పొందండి, కుటుంబ జీవితాన్ని వెలిగించుకోండి. తెగిపోయినటువంటి సంబంధాలు క్షమించి, అన్నలు తమ్ముడు ఈ రోజుల్లో 5 పైసల దగ్గర 10 రూపాయల దగ్గర కొట్లాడుకొని నెలలు మాట్లాడదు. వాళ్ళు ఒక మాట అన్నారు, తర్వాత దీని ఆవేశం లేదు అన్నది. టైం వేస్ట్. ఆ సంబంధాన్ని పునర్నించుకునే రోజు పండుగ రోజు.